కేసీఆర్ కాళేశ్వరం కట్టడం వల్లే మాకు నీళ్లు వచ్చాయి. రేవంత్ రెడ్డి వచ్చి మాకు నీళ్లు లేకుండా చేశాడు. కేసీఆర్ రైతు బంధు పెన్షన్ కూడా మంచిగా వేశాడు. వీడు ఏది చేయడం లేదు. సన్న బియ్యం అన్నారు, దొడ్డు బియ్యం ఇస్తున్నారు. ఇంకోసారి రేవంత్ రెడ్డికి ఓటు వేయం. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో కాళేశ్వరం నీళ్లు రాక ఎండిపోతున్న పంటలు. నీళ్ళు మా వాళ్ళ దాకా ఇంత బకెట్లను ఎట్లా పాపం అనిపిస్తలేదా? ఇట్లా పొట్ట మీద మేపుతున్నావు, పాపం అనిపిస్తుంది. ఏం చేద్దాం? అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా నీళ్ళు మా 3 నెలల నీళ్ళు ఇచ్చి పెడితే పోయి మళ్ళీ శిశుల వాగల పడ్డాయి. అక్కడ వాగల మానేర్ల పడ్డాయి. ఈ కాళేశ్వరం నీళ్ళేనా? కాళేశ్వరం నీళ్ళే. మరి కాళేశ్వరం నీళ్ళు మీకు రైతులకు ఎవరికి యూజ్ కాలేదు, అది అని చెప్తాడు, ఉపయోగపడలేదు, అసలు మీకు అవసరాలకు ఏం తీర్చలేదు, అదే రేవంత్ రెడ్డి అంటా ఉంటాడు. కానీ ఇప్పుడు రాలే. అది అప్పుడు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు వచ్చినాయి. అదే వచ్చినాయి కానీ అసలు కాళేశ్వరం కట్టడం వల్ల మీ రైతుల కట్ట ఎలాంటి ఉపయోగం లేదంటాడు. ఎందుకు లేదు? మా ఉన్నదా? ఉంది. మత్తు అప్పుడు ఆ సార్ ఉన్నప్పుడు మత్తు అందరికి మంచిగా అయింది. మాకు నీళ్ళు వచ్చినాయి, బోర్లకు బయలకు కాలు నీళ్ళు పెట్టిండు, మంచిగా అయినాయి. మరి ఈయన వచ్చినాక ఏది లేదు. ఏ రైతు భరోసా ఇస్తాడట? రైతు భరోసా ఆడిస్తుండు, ఇంకెత్తలేడు కదా. ఎత్తలేడు కదా. 7,500 అన్నాడు కదా. ఆడిస్తుండు. కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు మంచిగా పడేది. రైతు బంధు మంచిగా పడ్డాయి, అన్ని పడ్డాయి, అన్ని పనులు అయినాయి. పింఛన్లు ఇచ్చిండు, వచ్చింది. ఇప్పుడు పింఛన్లు లేదు, ఏం లేదు. మరి ఈయనేమో మొత్తం నేను రైతులు రాజులు చేస్తా అంటాడు. చేస్తాడా? యాడ చేస్తుండు సార్. ఎండిపోతున్నాయి. కేసీఆర్ ఉన్న 10 ఏళ్ళు 9 ఏళ్ళు ఎప్పుడన్నా ఎండిపోయింది అనేది? ఎప్పుడు ఎండిపోలే. ఎట్లనే మరి మీరు రైతులకు ఏ నుంచి రావాలి? సార్. ఇప్పుడు నీళ్ళు ఇచ్చి పెట్టిన వచ్చినాయి, ఇప్పుడు నీళ్ళు ఇచ్చి పెట్టలేదు, అది ఎండిపోతున్నాయి. ఇప్పుడు మీకు కనీసం మీరు తినడానికి తిండి కూడా లేనట్టుంది పరిస్థితి. బియ్యం అయితే ఇస్తుండు. కంట్రోల్ బియ్యం ఇస్తుండు. అంటే మీరు పండించుకొని తినేటట్టు అయితే లేదు. అవి కూడా సన్న బియ్యం అది అని అంటాడు. సన్న బియ్యం ఏమో అవే దొడ్డు బియ్యం ఉన్నాయి. ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి వచ్చినాక రైతుల పరిస్థితి? రైతుల పరిస్థితి సార్ కనిపించలేదు. ఇప్పుడు కదా ఎండిపోయా, నీళ్లు తాగడానికి లేవు, ఈ బోర్లు ఎండిపోయా, బాయిలు ఎండిపోయా, చెల్లు ఎండిపోయా. మళ్ళీ వేస్తారా ఓట్లు? ఎక్కడికి మళ్ళీ ఓట్లు వేస్తారు. మళ్ళీ ఇప్పుడు ఈ 3 ఏళ్ళు కాక ఇంకా 5 ఏళ్ళు ఉంటా అంటాడు. ఎట్లుంటది పరిస్థితి? మీ పరిస్థితి ఘోరం, ఇంకా ఘోరం పరిస్థితి ఉంటుంది. ఇంకా ఘోరం ఉంటుంది. ఇట్లా చేస్తే ఎట్లనే ఘోరం పరిస్థితి. ఇట్లా ఎత్తే ఇక ఎట్ట బతాము, ఎట్ట చేస్తాము. బతికే పరిస్థితి లేదు తెలంగాణలో. తెలంగాణలో బతికే పరిస్థితి లేదు. మరి పొద్దున్నే చేసేసారు, అది చేసిండు, ఇది చేసిండు, నేనే మొత్తం ఇస్తున్నా, తులం బంగారం అంటాడు, రైతులకు రైతు భరోసా అంటాడు. కానీ అన్నిట్లో కనీసం ఒక్కటనే చేసిండు. చేయలే, ఒక్కటి చేయలే. నీళ్లుంటే యూరియా దొరుకుతుందా? దొరకలేదు. యూరియా దొరకదు. ఇప్పుడు యూరియా పరిస్థితి లైన్ పెట్టాడు. యూరియా దొరికితే నీళ్లు నీళ్ళు. ఇంకా బోనస్ అన్నాడు పంటకు. బోనస్ ఎక్కడ సార్? బోనస్ లేదు. ఈ ఓట్లన పోయిన పరిస్థితి ఉందా? లేదు. అసలు పండే పరిస్థితి ఉందా తెలంగాణ? లేదు. పండే పరిస్థితి లేదు, కొనే పరిస్థితి లేదు. ఘోరం ఉంది. ఈ గొర్రెలు మేపుకుంటున్నావు? ఇక గొర్రెలు మేపుకుంటున్నాయి. ఇక ఏం చేద్దాం మరి? గొర్రెలు మేపుకుంటున్నా. వరి మొత్తం మేపుతున్నావు. మరి చూస్తలేదు సార్, వరి అంతా మేపుతున్నాయి కదా. అంతా ఎండిపోయా మొత్తం. ఎన్ని ఎకరాలు? ఎండిపోయింది. ఎకరం ఎండిపోయింది. ఓకే.